రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిండు. మీ తరపున ఎందుకంటే మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఏం చెప్తారు? జై శ్రీరామ్ అన్న. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి చూడండి, మన హైదరాబాద్ లో ఫస్ట్ జెండా తీసుకున్నంటే లైక్ బీజేపీ జెండా ఎగిరించిండంటే మా రాజా సింగ్ అన్ననే. సో మన బీజేపీ కార్యకర్త, లైక్ మన బీజేపీ సీనియర్ లీడర్స్ అండ్ బీజేపీ మన ఢిల్లీ నుంచి మన మోదీ గారు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొంచెం ఆలోచించే మంచి ఉంటది. ఎందుకంటే మన గోషామెల్ల ఫస్ట్ మన హైదరాబాద్ లో ఫస్ట్ ఎమ్మెల్యే అంటే టీ రాజా సింగే. తర్వాత చాలా ఎమ్మెల్యేస్ వచ్చినాయి, బట్ మన తెలంగాణలో ఫస్ట్ జెండా తీసుకుని వచ్చింది మన రాజా సింగే. సో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలా, దాని గురించి ఆలోచించి ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది వాళ్ళు. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు ప్రస్తుతం మీకు డైరెక్ట్ నేను చూపిస్తా. రామచంద్రరావు ఎన్నిసార్లు గెలిచిండు, ఎన్నిసార్లు ఓడిపోయిండు, అది కూడా మీకు చూపిస్తా. జస్ట్ 1 minute, నా ఫోటో నా దగ్గర ఉంది, నేను చూపిస్తా మీకు. ఇక్కడ చూడండి, 2014 లా మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేకి రెడీ చేసిండు, 5000 ఓట్ నుంచి ఓడిపోయిండు. ఓకే, సెకండ్ టైం 2018 లో మల్కాజ్గిరి నుంచి మళ్ళా ఎమ్మెల్యే కోసం నిలబడిండు, మళ్ళా అక్కడ 75,000 నుంచి లాస్ అయిండు. ఓకే, థర్డ్ టైం వచ్చేసి 2019 లా మల్కాజ్గిరి ఎంపీ కోసం నిలబడిండు, 3 lakhs ఓట్ నుంచి పోయిండు. ఓకే, అండ్ 2024 లాస్ట్ వన్ ఇక్కడ చూడండి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే కోసం మళ్ళా నిలబడిండు, లాస్ బై 70,000. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కసారి కూడా గెలవలే, రైట్, ఒక్కసారి కూడా గెలవలే. వాళ్ళకి ఏం చూసి ఇస్తారు వాళ్ళు మనకు తెలియదు. లైక్ కిషన్ రెడ్డి అండ్ మన మోదీ, అమిత్ షా అండ్ యోగిజీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది మన తెలంగాణలో మన గవర్నమెంట్ రావాలంటే ఒక్కసారి జస్ట్ లాస్ట్ టైం మన రాజాబాయికి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలా. ఎందుకంటే రాజాబాయి మన ధర్మం గురించి, మన బీజేపీ సీట్ గురించి అండ్ మన గోషామేల్ కోసం చాలా చేసిండు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ధర్మం గురించి ఉన్నాడంటే ఒక్కడే టి రాజా సింగ్. ఎందుకంటే మన తెలంగాణలో ముస్లిం వాళ్ళు కూడా మన దగ్గర రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా సింగ్ పేరు చూసి గమ్మున వెళ్ళిపోతారు వాళ్ళు.